అయ్యో! ఇప్పుడు నేను ఆయన వచ్చి అడిగితే నేనేం చెప్పాలో అర్థం కావట్లేదే. హ! ఇప్పుడు కానీ నేనే ఇదంతా చేశానని బావగారికి తెలిస్తే ఇక బావ నన్ను ఈ ఇంట్లో ఉంచడు. నన్ను ఈ ఇంటి నుండి శాశ్వతంగా దూరం చేసేస్తాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చారు కంగారుగా అనుకుంటూ ఉంటుంది. ఏంటి ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? వాడు నిన్ను రమ్మంటున్నాడు. వాడే నీ దగ్గరికి రాకముందే నువ్వే వాడి దగ్గరికి వస్తే మంచిదే. అక్కడికి వెళ్ళాక ఏదో ఒకటి చెప్పే. పదవే పద అని ఈ విధంగా అంటూ వెంటనే పద్మ చారుని శ్రీను దగ్గరికి తీసుకెళ్తూ ఉంటుంది. మరోవైపు శ్రీను మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అంటే ఆద్య అంటే అసలు చారుకి నచ్చదు. అంటే ఇదంతా కావాలని ఆద్యను చంపాలని చారుని ఇదంతా చేసిందా? వదిలిపెట్ట. ఇదంతా చారు చేసిందని తెలిస్తే మాత్రం చారుకి ఊహించలేని శిక్షను విధిస్తాను అని మనసులో శ్రీను అనుకుంటూ కోపంగా మండిపడిపోతూ ఉంటాడు. అంతలో చారు వస్తుంది. బావా, ఏంటి బావా, నాతో ఏదో నువ్వు మాట్లాడాలని ఇదిగో అత్తయ్య గారు చెప్పారు. ఏం మాట్లాడతావు? ఎందుకు ఇదంతా చేసావు చారు? ఏంటి బావా, నేనేం చేశాను? ఏం చేసావా? ఇప్పుడు మా అమ్మ నీ దగ్గరికి వచ్చి ఏమీ చెప్పలేదా? నాకేమీ చెప్పలేదు. నిన్ను రమ్మంటున్నాడే అని నన్ను చెప్పి తీసుకుని వచ్చింది. అంతే కదా అత్తయ్య? అవునరా, నేనేం చెప్పలేదు. నువ్వే చెప్పురా. ఎందుకు చారు? ఆద్యని ఎందుకు చంపాలని చూసావు? ఏంటి బావా, నేను ఆద్యని చంపాలని చూస్తానా? ఇదెక్కడి విడ్డూరం బావా? నువ్వు తప్పుగా మాట్లాడుతున్నావు బావా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి. మా అమ్మ చేత ఎందుకు కరెంట్ ఆఫ్ చేయించావు? అయ్యో బావా, నువ్వు ఈ విషయం గురించి మాట్లాడుతున్నావా? ఎవరో అక్కడ మంట వస్తూ ఉంటుంది కదా, కరెంట్ ఆన్లో ఉంటే జరగరాంది ఏమైనా జరుగుతుందని అదిగో అక్కడ ఉన్న ఒక వ్యక్తి చెప్పాడు. వెంటనే అత్తయ్య గారు ఆ కరెంట్ని ఆఫ్ చేయండి అని చెప్పాను. అంతే, వాళ్ళు చెప్పారు, నేను అత్తయ్యకి చెప్పాను. నాకేమీ తెలియదు బావా. కావాలంటే అత్తయ్యని అడుగు. అవునరా, ఆఫ్ చేయమని చెప్పింది. కానీ చారుకి దానికి మాత్రం ఏ సంబంధం లేదురా. మరి ఇదంతా ఖచ్చితంగా ఎవరో చేశారని అనిపిస్తుంది బావా. నేను అలాంటి దాన్ని కాదు బావా. ఆద్యపై కోపం ఉండొచ్చేమో, కోపం పోదు బావా. కానీ ఆ ఆద్యను చంపేంత కోపం నాకు లేదు బావా అనే విధంగా అంటూ వెంటనే చారు అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక శ్రీను మాత్రం దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. అసలు ఆద్యను చంపాలని చూసింది ఎవరు? అసలు ఎవరికి అవసరం ఉంది? చారు కూడా సంబంధం లేదని చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది? దీని వెనుక ఎవరు ఉండి నడిపించారు? తెలుసుకుంటాను, వదిలిపెట్టను అనే విధంగా మనసులో శ్రీను అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం శౌర్య దీర్ఘంగా ఆలోచిస్తూ బాధపడిపోతూ ఉంటాడు. అంతలో ఆద్య మాత్రం శౌర్య ఇంటికి బయలుదేరుతుంది. శౌర్య సార్ ఖచ్చితంగా ఇలాంటి పని చేసి ఉండరు. తనే చేశానని తప్పు ఎందుకు ఒప్పుకున్నారు? అసలు తప్పే చెయ్యడు సార్. సార్ మనసు ఎలాంటిదో నాకు బాగా తెలుసు. దీని వెనుక ఏదో ఉందని అనిపిస్తుంది. తెలుసుకుంటాను, ముందు శౌర్య సార్ని అడిగి తెలుసుకుంటాను. శౌర్య సార్ మాత్రం ఇలాంటి తప్పు చెయ్యడు, నాకు ఆ నమ్మకం ఉంది అనే విధంగా అంటూ వెంటనే ఇక్కడే అన్న ఆపేసే అని అంటూ ఆటో దిగేసి శౌర్య ఇంటికి వెళ్తుంది. ఇక వెంటనే సార్ ఎక్కడ ఉన్నారు? పైన టెర్రస్ పైన ఉన్నారమ్మా. శౌర్య మాత్రం రామలక్ష్మి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. సార్ అని ఆద్య పిలవగానే, ఎందుకు వచ్చావు ఆద్య? ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను తప్పు చేసేవాడిని, నువ్వు నా ముందు ఉండకూడదు. నాలాంటి వాళ్ళ దగ్గరికి రావటం మంచిది కాదు. ఇక్కడ నుండి వెళ్ళిపో ఆద్య అని అంటూ ఉంటే, ఎందుకు సార్ మీరు తప్పు చేయనప్పుడు ఎందుకు తప్పు ఒప్పుకుంటున్నారు? మీరు ఎలాంటి వారో నాకు తెలుసు సార్. మీరు తప్పు చేయరు సార్. అలాంటిది మీరు ఇలా చేశారంటే నేను తప్పు చేశానని అందరూ నమ్ముతున్నారు. నేను నమ్మను సార్. ఎందుకంటే మీరు తప్పు చేయలేదు కాబట్టి. నేను తప్పు చేశాను ఆద్య. ఇక్కడ నువ్వు ఉండకు, వెళ్ళిపో. ఎందుకు చెప్తున్నానో వినో. లేదు సార్, మీరు ఎందుకు చెప్పట్లేదో, మీరు ఎందుకు మీ మనసులోనే నిజాన్ని ఎందుకు అణుచుకున్నారో తెలుసుకుంటాను సార్. ఎందుకంటే మీ ప్రేమ ఎలాంటిదో, మీరు ఎలా ఉంటారో నాకు తెలుసు సార్. ప్లీజ్ సార్, నిజం చెప్పండి సార్. ఎందుకు సార్ మా అందరి దృష్టిలో మీరు ఆకాశం అంతా ఉండేవారు? ఇప్పుడు ఎందుకు సార్ మీరు పాతాళంలోకి ఎందుకు వెళ్ళాలని చూస్తున్నారు? చెప్పండి సార్. అయ్యో ఆద్య, నేను తప్పు చేశానని నేనే చెప్తున్నాను కదా. అలాంటప్పుడు నువ్విలా ఎందుకు మాట్లాడుతున్నావు?
సార్ ఆ నిజమేంటో కానీ నేను బయటికి తీస్తాను సార్, నేను వదలను సార్ అని ఈ విధంగా అనగానే శౌర్య బాధపడిపోతూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. శౌర్య సరే ఇలా చేసి ఉండరు. రామలక్ష్మి ఏమో శౌర్య సరే తప్పు చేశారని అనుకుంటుంది. అసలు ఎందుకు ఇలా అనుకుంటుందో అర్థం కావట్లేదు. అసలు ఇదంతా ఎటు మలుపు తిరుగుతుంది. నిజమేంటో తెలిసాక రామలక్ష్మి చాలా బాధపడుతుంది. అలా జరగడానికి వీల్లేదు. వాళ్ళ ప్రేమను గెలిపించాలి, నేనే గెలిపిస్తాను అని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక వెంటనే ఆద్య అక్కడి నుండి బయలుదేరుతూ ఉంటే మరోవైపు మాత్రం రఘురామ్ ఇంటికి వస్తాడు. ఇక వెంటనే జానకి త్వరగా రామలక్ష్మిని తయారు చేయి, ఎందుకండి ఈరోజు నిశ్చితార్థం ఇద్దరికి జరగబోతుంది. ఏంటండి ఈరోజేనా? అవును, ఇక రేపే పెళ్ళి అనే విధంగా రఘురామ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక వెంటనే ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా వెళ్ళిపోతుంది. అమ్మ రామలక్ష్మి, ఇదిగో అమ్మ ఈ చీర కట్టుకో అమ్మా అని అనగానే బాధపడిపోతూ వెంటనే రామలక్ష్మి ఇక ఆ చీరను చూస్తూ బాధపడిపోతూ ఉంటే ఇక అప్పుడే ఆద్య వస్తుంది. రామలక్ష్మి ఒక్క క్షణం ఆలోచించు, నువ్వు తప్పు చేస్తున్నావు. ఆద్య నేనేం తప్పు చేయట్లేదు, నేను తప్పు చేయట్లేదు ఆద్య, నన్ను ఇంకోసారి నువ్వు నన్ను ప్రశ్నించకో అని విధంగా అంటూ వెంటనే రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అసలు ఆ నిజాన్ని నేను ఎలా తెలుసుకోవాలో కూడా అర్థం కావట్లేదు అని మనసులో అనుకుంటూ దీర్ఘంగా ఆలోచనలో పడుతుంది ఆద్య. మరోవైపు మాత్రం ప్రశాంత్ కుటుంబం అందరూ వస్తారు. కానీ శౌర్య మాత్రం బాధగా ఇంట్లోనే ఉండిపోతాడు. నమస్తే అన్నయ్య గారు, నమస్తే చెల్లమ్మ, కూర్చోండి అని అనగానే వెంటనే కూర్చుంటారు. అవును, మా కోడలు ఎక్కడ కనిపించట్లేదు, రెడీ అవుతుంది అని జానకి చెప్పగానే సరే నా కోడల్ని ఎంతో అందంగా తయారు చేయండి అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే రఘురామ్ అమ్మ ఆద్య వెళ్ళి రామలక్ష్మిని తీసుకొనిరా అని అనగానే వెంటనే రామలక్ష్మిని ఆద్య తీసుకొని వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే ప్రశాంత్కి ఫోన్ కాల్ వస్తుంది. రామలక్ష్మి వచ్చి కూర్చోగానే ఒక్క క్షణం అని అంటూ వెంటనే బయటికి వెళ్ళి ఏంట్రా ఇలా చేసావు? అప్పుడు వెంటనే ఆద్య అటుగా వెళ్తూ ఉంటుంది. ఆ వీడియో వల్ల నీకు ఎంత బెనిఫిట్ అయింది, కాబట్టి నాకు ఒక 2 లక్షలు కొడతావా? 2 లక్షల? ఆఫ్టర్ ఆల్ అందరికీ వీడియో సెండ్ చేసినందుకు నేను 2 లక్షలు నీకు పే చేయాలా? మరి ఇప్పుడు ఆ వీడియో చూడటం వల్లే కదరా నీకు రామలక్ష్మికి పెళ్ళవుతుంది. 2 లక్షలు నీకెంత చెప్పు? చాలా చీప్ కదా, త్వరగా వెయ్యి, ఇక్కడే ఉన్నాం. ఆ మాటలన్నీ కూడా ఆద్య విని షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా కలిసి ప్రశాంత్ ఫ్రెండ్స్ చేయించారా అని ఆద్య అనుకుంటూ వెంటనే ఈ విషయం రామలక్ష్మితో చెప్పాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో రామలక్ష్మికి నేను చెప్పిన అర్థం చేసుకోదు. సరైన ఆధారాలతోనే రామలక్ష్మి ముందుకు రావాలి. ఇక నాకు ఈ ఒక్క క్లూ చాలు, దీని వెనుక ఎవరు ఉన్నారో అందరినీ బయటికి లాగుతాను అనే విధంగా ఆద్య మనసులో అనుకుంటూ వెంటనే అక్కడి నుండి ఏం తెలియనట్టు వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ప్రశాంత్ వచ్చి రామలక్ష్మిని అలానే చూస్తూ ఉంటాడు. రామలక్ష్మి మాత్రం కంగారుగా తల కిందికి వేసుకొని ఉంటుంది. ప్రశాంత్ మాత్రం తన కనులు ఆర్పకుండా అలానే చూస్తూ ఉంటాడు. అంతలో పంతులు గారు వస్తారు. ఇక రామలక్ష్మి జాతకం, ప్రశాంత్ జాతకాన్ని రఘురామ్ గారు పంతులు గారి చేతిలో పెట్టగానే ఇద్దరి జాతకాలను చూస్తూ ఉంటాడు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుంది ఏంటి అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను.